ఆహ్, మన మధ్యలో ఉన్న అనిల్ బ్రదర్, సహోదరులు అనిల్ గారు మన మధ్యలో వాక్య పరిచర్య చేస్తారు. ఓవర్ టు యూ అన్న. నా థ్యాంక్స్ అన్న. వాక్ విత్ సేవియర్ గ్రూప్ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన ఆన్‌లైన్‌లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలండి. మరొకసారి మీతో కలిసి వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతగానో వందనస్తున్నై ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆహ్, న్యాయాధిపతులు 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జడ్జెస్ 6th చాప్టర్ 12th వర్స్. మనందరం కలిసి చదువుకుందాం. నా వాయిస్ వినిపిస్తుందండి అందరికీ? ఓకే అన్న, క్లియర్‌గా వినిపిస్తుంది. థ్యాంక్స్ అన్న. ఆహ్, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా ఒక్కళ్ళు చదువుతారా? యెహోవా యెహో దూత అతనికి కనబడి, చదవండి. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను ఆహ్, 14 14 అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము. నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, చాలు. కృప కొరకే ప్రభు వైపు చూద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామమునకే స్తోత్రములు. ఈ రీతిగా మరి భౌతికంగా మేము వివిధ స్థలాల్లో ఉన్నప్పటికీ కూడా నీ ఆత్మ చేత ప్రభా బంధించబడి ఆన్‌లైన్‌లో ఈ రీతిగా కలిసి ప్రభా ఒక సహవాసాన్ని మేము కలిగి ఉండడానికి మీరు చూపిన కృప కొరకే దేవా నీకు స్తోత్రాలు. నాయన మరి సమయంలో ప్రభా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నా ప్రాణం యెహోవా కొరకు ఆశపడుచున్నది అన్నట్టుగా నా ప్రభా నీ వాక్యం కొరకు మేము వేచి ఉండగా నాయన మీరు మాతో మాట్లాడండి. బాధల్లో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి, ప్రభా శ్రమల్లో ఉన్న వారికి, ఆశతో ఉన్న వారికి నీ యొక్క వాక్యం ద్వారా తృప్తిని కలిగించమని ప్రభా సమాధానంతో నింపబడి సంతోషంతో నింపబడి దేవా ఈ కూడికను ముగించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మీ కృపగల హస్తాలకు నన్ను అప్పగించుకుంటున్నాను. బలహీనుండి అనేకమైన విషయాలు తప్పిపోయిన వాడిని ప్రభా మీరు కృప చూపి దేవా మీ సులువు ముచ్చటను మరుగుపరిచి నా నోటిని బూరధ్వనిగా వాడుకోమని దేవా నీ లేఖనాల్లో అర్థం చేసుకుని ఎవరైతే శక్తిని మాకు అనుగ్రహించమని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ పరిశుద్ధాత్మ దేవాన్ని సన్నిధి సహాయాన్ని మెండుగా కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. సో ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి ధ్యానం చేద్దాం. అతని పేరు గిద్యోను. అంటే ఈ యొక్క వ్యక్తి గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు పిరికి వారిని లేదంటే బలహీనులను లేకపోతే బలహీనతలు భయాలున్న వారిని కూడా దేవుడు లేపి బలంగా ఎలా వాడుకుంటాడు, వారిని శక్తివంతులుగా తన కార్యాన్ని ఎలా తన కార్యాల కోసం ఎలా అతను స్ట్రెంగ్త్ ఎలా బలపరుస్తాడు అనేది మనం గిద్యోను యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. గిద్యోను అనే మాటకు అర్థం ఏమిటంటే పడద్రోయివాడు, నరుకువాడు అని మనం చూడవచ్చు. అసలు అంటే గిద్యోనుతో దేవుడు మాట్లాడక ముందు ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అంతకుముందు మనకు తెలుసు వాళ్ళు ఐగుప్తు నుంచి వస్తారు. యెహోషువ కాలంలో వాళ్ళు వాళ్ళ కనాను దేశాన్ని కంక్వైర్ చేస్తారు. యెహోషువ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ పాపానికి తిరిగినప్పుడు దేవుడు కొంతమంది న్యాయాధిపతులను లేపుతాడు. వాళ్ళ ద్వారా వాళ్ళని రక్షిస్తాడు. వాళ్ళు ఉన్నత కాలం బాగుంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళు చనిపోయినప్పుడు తిరిగి మళ్ళీ పాపంలోకి వెళ్తారు. తిరిగి మళ్ళీ ఒక న్యాయాధిపతిని లేపుతాడు. ఇలా ఒక 13 మంది న్యాయాధిపతులు ఈ గ్రంథంలో మనం చూడవచ్చు. అయితే ఆహ్, మరి న్యాయాధిపతి గిద్యోను కాడికి వచ్చేసరికి ఏమవుతుందంటే 6వ అధ్యాయము మొదటి వచనాల్లో మనం చూస్తే ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. తిరిగి మళ్ళీ వీరు పాపం చేస్తూ ఉంటారు. దేవుని మర్చిపోతారు. ఆహ్, దేవుడికి మళ్ళీ కోపమొచ్చి వా వారిని తిరిగి మళ్ళీ వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం ఏం చేస్తాడంటే మిద్యానీయులకు వాళ్ళకి అప్పగిస్తాడు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు పెట్టే శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వారినేం చేస్తాయంటే వారిని దేవుని వైపు తిప్పే విధంగా చేస్తాయి. అంటే ఎప్పుడైతే సమృద్ధి, సంతోషం, నెమ్మది ఉంటుందో దేవుడిని మర్చిపోవడం అనేది చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే దేవుడు కొన్ని శ్రమలను కొంత ఇబ్బందులను, ఇరుకులు అనుమతిస్తాడో దేవుని మీద ఆధారపడే ఆహ్, ఆహ్,
మనసు అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. ఇది అంటే ఇస్రాయేల్ జీవితం అనే కాదు, మన జీవితాల్లో కూడా వ్యక్తిగతంగా మనకు అలాగే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇస్రాయేల్ యెహోవా దృష్టికి పాపం చేయడం వల్ల వాళ్ళ మిద్యానీయులకు అప్పగిస్తాడు. వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోతుందంటే, మనం చదివినట్లయితే 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, వాళ్ళు మిద్యానీయులు ఎలా ఉంటారంటే ఆహ్, మిడతల దండతో విస్తారంగా చదవండి 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ ఇశ్రాయేలీయులు వచనం. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవసాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. చాలు చాలు. ఇంకా 5వ వచనంలో చూస్తే వారి ఒంటెలు లెక్కలేక ఉండెను. లెక్క లేకుండా ఉన్నారు. 6వ వచనం చివరి భాగంలో చూస్తే ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. అంటే ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క స్టేటస్ ఎలా ఉందంటే వాళ్ళ అప్రెసర్స్, వాళ్ళ శత్రువులు, ఎనిమీస్ ఎలా ఉన్నారంటే మిడతల దండంత విస్తారంగా ఉన్నారు. వాళ్ళ ఎదుట దుర్గాలు సిద్ధపరుచుకున్నారు. వారి ఎదుటకు దిగి గాజాకు పోనంత దూరం భూమి పంట అంతా పాడు చేశారు. ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. మిక్కిలి హీన దశకు వచ్చారు. అంటే ఎంత లో లెవెల్‌కి వెళ్ళిపోయారంటే లైవ్ స్టాక్స్. ఈ రోజుల్లో మనకు ఉద్యోగాలు ఉన్నాయి. ఆ రోజుల్లో వాళ్ళకి బ్రతకాలంటే భూమి పంట, గొర్రె, ఎద్దు, గాడిద, జీవన సాధనం అనేది ఏది ఇశ్రాయేలుకు ఉండలేదన్నమాట. అంటే ఎంత కఠినాతి కఠినమైన హీనస్థితికి వెళ్ళిపోయారంటే చుట్టూ ఆ దేశం చుట్టూ వీళ్ళు మిడతల దండులా దిగారు. వాళ్ళ పొలాలన్నీ పాడు చేశారు. వాళ్ళకి ఏదైనా ఒక గొర్రె, ఒక గాడిద, ఒక ఎద్దు ఏదన్నా ఉంటే దాని నుంచి పాలు తాగుదాం, దాని మాంసం తిందామంటే అది కూడా లేకుండా చేశారు. మరి వీళ్ళేం తినాలి? వీళ్ళు ఎలా బతకాలి? వీళ్ళ పిల్లల్ని ఎలా పోషించాలి? జీవనం ఎలా చేయాలి? అనేది ఆలోచన చేస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. చాలా హీన దశకెళ్ళినప్పుడు దే రిమెంబర్ ద గాడ్. అప్పుడు వాళ్ళు దేవునికి చూడటం, దేవుని వైపు మొరపెట్టడం జరిగినట్టుగా చూస్తాం. అంటే ఈ యొక్క భాగాలు మనం కొత్త నిబంధనలో మనం ఎలా అర్థం చేసుకోవాలంటే 1 కొరింథీ 10వ అధ్యాయంలో అంటాడు. అక్కడ ఏమంటాడంటే మనకు బుద్ధి కలుగుట ఈ విషయాలన్నీ రాయబడి ఉన్నాయి అంటాడు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఇవన్నీ దృష్టాంతములుగా మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నాయి. చూడండి 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమన్న మన బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నాయి. అంటే పాత నిబంధనలోది కొత్త నిబంధనకి మనం ఛాయగా చూడవచ్చు అనమాట. ఇక్కడ అంటే ఎలాగైతే ఈ మిద్యానీయులు మరి ఇశ్రాయేల్‌ను ఆక్యుపై చేసి వాళ్ళ హీన దశకు తీసుకొని వచ్చాడో, ఈరోజు అపవాది సాతాను మానవులందరినీ వాడి గుప్పెట్లో పెట్టుకున్నాడు. వారిని వారి జీవితాలను పాడు చేయటం కోసం, వారిని దుర్గంధంలోకి దీనస్థితిలోకి తీసుకొని రావడం కోసం వాడి చుట్టూ ఆక్యుపై చేస్తున్నాడు. వీళ్ళు ఏదన్నా జీతం సంపాదించుకుంటున్నారా? దాన్ని తాగుడికి, తిరుగుడికి, పబ్బులకి, రోగాలకి అంటే మనుషులు ఎదగకుండా అన్ని రకాల మానసికంగా, భౌతికంగా దాడి చేస్తూ ఉంటాడు. లోపల బయట వాడిని విరగ్గొడుతూ ఉంటాడు. అంటే వీళ్ళంతా అంటే ఈరోజు మానవాళ్ళంతా వాడు క్యాప్చర్ చేస్తున్నాడు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే ఒక వ్యక్తిని లేపుకున్నాడు. మనం చూసినట్లయితే ఒకాయన ఒకరోజు వాక్యం చెప్తే ఏమన్నాడంటే సాతానుకి 3 ఉండవంట. వాడికి ఆ 3 లేవు కాబట్టి మనుషులు కూడా ఆ 3 లేకుండా చేస్తాడంటాడు. ఏంటి ఆ 3 అంటే మొట్టమొదటిగా సాతానుడికి రూపం ఉండదు. వాడికంటూ ఒక రూపం అనేది ఉండదు. అందుకే వాడేం చేస్తాడంటే మనుషులకు రూపం లేకుండా చేస్తాడు. అంటే వివిధ రకాల చెడు అలవాట్లు,
తాగుడు, తిరుగుడు, డ్రగ్స్, గంజాయి మనుషుల్ని ఒక రూపం లేకుండా హీనంగా తయారు చేస్తాడు. 2 వాడికి ఒక ఇల్లు ఉండదు. అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. మనుషుడికి కూడా వాడికి ఒక మంచి కుటుంబ జీవితము, ఒక సమాజంలో ఒక గౌరవము లేకుండా చేయాలని చూస్తాడు. వాడికి ఒక ఇల్లు ఉండదు. మనుషులు కూడా ఒక మంచి జీవితాన్ని లేకుండా ఉండాలని చూస్తాడు. మూడోదిగా సాతానికి పరలోకం ఉండదు. అందుకే మనుషులు కూడా పరలోకం లేకుండా చేయాలని చూస్తాడంట. సో, ఈరోజు మనుషులందరూ వాళ్ళ గుప్పిట్లో ఉండగా ఆహ్, దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు మొరపెట్టగా దేవుడు ఒక వ్యక్తిని లేపుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలుసు. గిడియోన్. అంటే దానికి ముందు ఒక ప్రవక్తను పంపించి కాసేపు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఆ దూత ఒక వ్యక్తి వద్దకెళ్తాడు. ఆ వ్యక్తి ఎవరంటే గిద్యోన్. 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే అతనేం చేస్తాడంటే యెహోవా దూత వచ్చి అభిజ్రేయుడైన యోవాషు కలిగిన ఒఫ్రాలో మస్తీకి వృక్షని ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉన్నట్లు గానుగు చాటున గోధుమలను దొళ్ళగొట్టుకుంటూ ఉండగా, అంటే ఈ మిద్యానీయులు అంతకుముందు చూసాం. పట్టిన పంట మొక్కలు, చిన్న గొర్రెలు, ఎద్దులు, గాడిదలు మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళకేం ఉంచట్లేదు. అందుకే ఈ పరిస్థితుల్లో గిద్యోను ఏం చేశాడంటే చాటున గోధుమలు కాస్త పంట పండిందేమో, ఆ పంటను తీసుకొని చాటున గానుగ చాటున దుళ్ళగొట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే పొరపాటున ఇది మిద్యానీయుల కళ్ళలో పడిందంటే ఆ పంట కూడా లాక్కొని పోతారేమో అని చెప్పి చాటున భయంగా పిరికితనంగా మరి భయంతో పిరికితనంతో ఒక చాటున కూర్చొని గోధుమలు దుళ్ళగొట్టుకుంటూ ఉండగా అప్పుడు యెహోవా దూత అతనికి కనపడి ఏమంటుందంటే, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అనగా, అప్పుడు గిద్యోను అంటాడు, చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్నట్లా మాకేలా సంభవించినాయి. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన చెప్పుచు మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములను ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించిన అతనితో చెప్పెను. అంటే తర్వాత ఆ దూత ఏమంటుందంటే, బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము. ఈరోజు మన అంశం ఏందంటే, కింద మాట అండర్‌లైన్ చేసుకోండి. నిన్ను పంపిన వాడను నేనే. ఐయామ్ ది వన్ హూ సెంట్ యూ. నిన్ను పంపిన వాడను నేనే. అంటే గిద్యోను తన వైపు తాను చూసుకుంటూ ఉన్నప్పుడు చాలా బలహీనుడిగా కనిపిస్తూ ఉన్నాడు. పిరికివాడిగా కనిపిస్తూ ఉన్నాడు. భయంతో కనిపిస్తూ ఉన్నాడు. ఎన్నిక లేని వాడిగా తాను అనుకుంటున్నాడు. కింద చదివితే మనం ఆ మాట అర్థం చేసుకోవచ్చు. నేనెలా రక్షిస్తానండి? నా కుటుంబం ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నాను. ఆహ్, అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు, అంటే గిద్యోను తన వైపు తాను చూసుకుంటూ ఉన్నప్పుడు అన్ని బలహీనతలే, పిరికితనాలు, భయాలు, లోటులు కనిపిస్తూ ఉన్నాయి. గోధుమల అంటే చాటున గోధుమలు దొలగొచ్చుకుంటూ ఉన్నాడు. అయ్యో! మాకింత శ్రమ ఎలా సంభవించింది? మా కుటుంబం చిన్నది, నేను చిన్నవాడిని, బలహీనుడిని అనుకుంటూ ఉన్నాడు. కానీ దేవుని దూత గిద్యోనును చూస్తున్న విధానం వేరు. గిద్యోను తను తాను చూసుకుంటున్న విధానం వేరు. దేవుని దూత ఎలా గిద్యోనును ఎలా చూస్తున్నాడంటే, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. గిద్యోనులో ఒక బలాఢ్యుడిని, ఒక పరాక్రమం కలిగిన వ్యక్తిగా, ఆహ్, ఒక ఒక శౌర్యవంతుడిగా, ఒక బలవంతుడిగా గిద్యోనుని దేవదూత చూస్తూ ఉంటే, గిద్యోను తను తాను ఎలా చూసుకుంటున్నాడంటే, ఒక బలహీనుడిగా అయ్యో! అంటే చూసుకుంటూ ఉన్నాడు. అంటే పరిస్థితులు మన చుట్టూ మనల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నప్పుడు, కంపెనీలో కానీ, బయట సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, బంధుమిత్రుల మధ్య కానీ, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనం లోపల మనసులో విరిగిపోతూ ఉన్నప్పుడు, బయట విరిగిపోతూ ఉన్నప్పుడు, మన దృష్టికి మనం కొన్నిసార్లు మనం విరిగిపోయిన వారంగా, నలిగిపోయిన వారంగా, ఇక నాదేముందిలే అనే పరిస్థితికి వెళ్ళిపోతాం. అది మనమనే కాదు. మోషే జీవితంలో అదే జరిగింది. యోబు జీవితంలో అదే జరిగింది. గొప్ప భక్తుల జీవితాల్లో అలాగే జరిగింది. పేతురైతే యేసుక్రీస్తు వారిని చూసిన వ్యక్తి, తనతో 3.5 సంవత్సరం ఉన్న వ్యక్తి ఓ సందర్భంలో తిరిగి మళ్ళీ అయ్యా! నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తా అన్నప్పుడు శిష్యులందరూ కూడా మేము గూడా వస్తా ఉంటారు. అంటే ఏ వ్యక్తి కూడా పరిస్థితులు అంటే పరిస్థితికి బానిసే అని చెప్పాలి. ప్రతి వ్యక్తి తన చుట్టూ పరిస్థితులు ఏముంటాయో అవే ఆలోచిస్తూ ఉంటాడు.
నోబడి ఈజ్ నాట్ ఇమ్యూన్ టు దట్. మనం ఎవరు కూడా దానికి అతీతులేం కాదు. మన చుట్టూ బాధలు, శ్రమలు, ఒత్తిళ్ళు ఎక్కువైనప్పుడు ఆ ఒత్తిడికి మనం గురవుతూనే ఉంటాం. యోబు లాంటి భక్తుడు కూడా అయ్యో నా తల్లి నన్ను కనకుండా ఉంటే బాగుండే అనుకున్నాడు. మనం అంతకంటే స్ట్రాంగ్ గా నేను అనుకోవడం లేదు. పరిస్థితులు మనం కృంగతీస్తూ ఉన్నప్పుడు నిరాశ, నిస్పృహలు, బాధలు, శ్రమలు మనల్ని కృంగతీస్తున్నప్పుడు ఇక నాదేముందిలే అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని చూసే విధానం ఎలా ఉంటుందంటే గిద్యోనుతో అంటున్నాడు, అబ్బాయ్ పరాక్రమం గల బలాఢ్యుడా, ఆ ఆ, ఇంకా అంటున్నాడు ఇశ్రాయేలు రక్షింపుము. ఎక్కడంటే 14వ అధ్యాయం చివరి వచనంలో మనం చూసినట్లయితే అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా నిన్ను పంపిన వాడను నేనే. ఈరోజు మన అంశం మెయిన్ గా దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నిన్ను పంపిన వాడను నేనే. సో మన సమాజంలో వ్యక్తులు సాతాను బంధకాల్లో ఉన్నారు. తమ జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. నిరీక్షణ లేకుండా ఉన్నారు. ప్రపంచమంతా పాడైపోతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో అటువంటి సమాజంలో దేవుడు గిద్యోను లేపుకుంటూ అంటున్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా, ఇశ్రాయేలును రక్షించుము, నిన్ను పంపిన వాడు నేనే. అంటే మన జీవితానికి ఒక ఉద్దేశం, ఒక గురి, ఒక ఏర్పాటు అనేది మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే వెన్ వి మెట్ ద యెహోవా దూత. పాత నిబంధనలో యెహోవా దూత అంటే, కొత్త నిబంధనలో మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఈజ్ ద ప్రీ హిస్టారిక్ క్రైస్ట్. అంటే యేసు క్రీస్తుకి ఒక ముంగుర్తుగా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ వ్యక్తి దేవదూత అనే యేసు క్రీస్తును కలుసుకున్నాడో, యేసు క్రీస్తు తన శిష్యులను అంటే తన బిడ్డలను చూస్తున్న విధానం వేరు. తను ఎన్నుకున్న వారిని, తను ఏర్పాటు చేసుకున్న వారిని తను చూస్తున్న విధానం వేరు. మనల్ని మనం చూసుకుంటే అన్ని లోటుపాట్లు, ఇరుకులు, సమస్యలు, బలహీనతలు, తత్రపాట్లు మనలో ఉన్నటువంటి అవే కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడైతే మనం ప్రభు వైపు చూస్తామో, ప్రభు మన వైపు చూస్తాడో, ప్రభువును కలుసుకునే ప్రభుతో ఆ సహవాసం మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వి విల్ బి ఎంటైర్ చేంజ్డ్. పిరికి వాళ్ళు బలవంతులుగా మార్చబడతారు. బలహీనులు బలవంతులుగా మార్చబడతారు. ఎన్నిక లేని వారు గొప్పవాళ్ళుగా చేయబడతారు. వీడేం చేస్తాడులే, ఇవాళ రేపు సరిపోతాడు అనుకున్న వాళ్ళు గొప్ప గొప్ప దైవజనులుగా మార్చబడతారు. ఏమీ లేని వ్యక్తుల్ని ఎంతో ఉన్నతంగా చేయడం దేవుని యొక్క గొప్పతనం. ఈ యొక్క గిద్యోను ఎలా మార్చబడ్డాడంటే, ఎలా చూస్తున్నాడంటే ఫ్యూచరిస్టిక్ వ్యూలో ఉన్నాడంటే, పరాక్రమ గల బలాఢ్యుడా, యువర్ ద మైటీ వారియర్, యువర్ ద మైటీ వాల్వర్. దేవుడు ఆయన ఎలా చూస్తున్నాడంటే, పరాక్రమ గల బలాఢ్యుడా, నిన్ను పంపిన వాడు నేనే, లేచి రక్షించుము. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే మన జీవితాల్లో రక్షణ పొంది ఉండొచ్చు, దేవుడిని తెలుసుకొని ఉండొచ్చు, అంత మాత్రమే సరిపోదు. కానీ మనము అంటే దేవుడితో ఎక్కువ సమయం గడుపుతూ, దేవుని సంధిస్తూ, ప్రభా నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటి, నన్ను ఎందుకు రక్షించుకున్నావు అని ప్రభువును మనం పదే పదే అడుగుతూ ఉన్నప్పుడు, తెలుసుకుంటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం మన జీవితాల్లో బయలుపరచబడుతుంటే, ఏదో రక్షణ పొందాము, మారుమనసు పొందాము అలా ఉంటాం కాదు. కానీ మనం ఉన్న ప్రాంతాల్లో ఈ సాతాను చేత బంధించబడిన జన సమూహాలను అంటే ఏదో మిషనరీ అంటే ఏదో కొండ ప్రాంతాల్లోనూ దూర ప్రాంతాలకు వెళ్ళి చేయడమే కాదు. మనం ఉన్న ప్రాంతాల్లో కూడా ఎంతో మంది ప్రభువుని ఎరగని వారు, సాతాను బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి, రక్షించడానికి దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. ఆ విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, ఎప్పుడైతే దేవదూత గిద్యోను కలుసుకుందో ఆ విషయం అప్పుడు బయలుపరచబడుతుంది. అంటే మనకు కూడా ఎప్పుడైతే దేవునితో ఎక్కువ సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉంటామో, దెన్ ఓన్లీ విల్ అండర్స్టాండ్ ద రియల్ పర్పస్. దేవుడు నన్ను ఎందుకు నన్ను రక్షించుకున్నాడు, నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి. మనం ఇంజనీరింగ్ చదవచ్చు, డాక్టర్ చదవచ్చు, వ్యాపారం చేయవచ్చు, వివిధ ప్రాంతాల్లో ఉండవచ్చు, ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరుగుతాం,
ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాం, ఏ స్థానాల్లో ఉంటాం. వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ దిస్ మూమెంట్, బిహైండ్ దిస్ పొజిషన్? ఈ స్థానంలో ఉండటానికి దేవుని యొక్క ఏర్పాటు ఏమిటి అనేది మనం దేవునితో సంధించినప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలం. కానీ ఏదో ఊరికే ప్రార్థన చేస్తున్నాం, ఆ ఆ వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగా ఉంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోలేము. రెండోదిగా మనం చూసినట్లయితే ఆ శాంటిఫికేషన్ అంటే దేవుడు సంధించుకోవడమే మాత్రమే కాదు, కానీ తను తాను పరిశుద్ధపరుచుకోవడం. అక్కడ ఏమవుతుందంటే మరి ఈ యొక్క గిద్యోని యొక్క వాళ్ళ నాన్న ఒక బయలు దీపాన్ని అక్కడ దానికి యాజకుడుగా ఉంటాడు. దేవుడు అంటాడంటే నువ్వు వెళ్ళి ఆ ఆ బయలు దీపాన్ని పడగొట్టు అని చెప్పినప్పుడు చదవండి 25వ వచనం, 6వ అధ్యాయం 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 20. మరియు ఆ రాత్రి రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన చాలన్నా, థ్యాంక్స్ అన్నా. మనం చదివినట్లయితే మొట్టమొదటిగా గిద్యోన్ని దేవుడు సంధిస్తున్నాడు, గిద్యోన్తో మాట్లాడుతూ ఉన్నాడు. సంధించడమే కాదు కానీ అంటే గిద్యోని జీవితంలో, గిద్యోని కుటుంబంలో ఉన్నటువంటి బయలుపీఠాలను పడద్రోయాలి, నరికివేయాలి, తీసివేయాలి. అప్పుడు మాత్రమే గిద్యోని ఒక మంచి నాయకుడిగా ఎదగలడు. అంటే మనం రక్షణ పొందడమే కాదు, ప్రార్థన చేయడమే కాదు, మరి దేవుని సహవాసంలో ఉండటమే కాదు, కానీ దేవునికి ఇష్టం లేనివి మన జీవితాల్లో నిర్దాక్షిణ్యంగా నరికివేయాలి. ఇక్కడ ఏమంటాడంటే మరి చదివిన వాక్య భాగంలో నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠములను పడగొట్టు అంటున్నప్పుడు ఏం చేస్తాడంటే గిద్యోను కొద్దిగా భయపడిన వాడే రాత్రిపూట వెళ్ళి ఆయన యొక్క ప్రతిమలను మరి నిర్దాక్షిణ్యంగా పడగొడతాడు. చూడండి 27వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి వారికి భయపడినందున అతను పగలు చేయక రాత్రి వేళ చేసెను. అంటే ఈ చదవబడిన వాక్య భాగాల్లో గిద్యోనులో దేవుడు సంధించినప్పుడు కూడా ఇంకా కొన్ని భయాలు పెరిగితనం మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా తను ఏం చేస్తాడంటే లోబడి ఆ యొక్క బలిపీఠంలో నిర్దాక్షిణ్యంగా నరికివేస్తాడు. తర్వాత ఏమవుతుందంటే ఆ ఊరి వారంతా గొడవకు వస్తారు. మరి గిద్యోని యొక్క తండ్రి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో వాదించి ఒక తెలివైన సమాధానం చెప్పి వాళ్ళందరినీ పంపించేస్తాడు. చూడండి 32వ వచనం మనం చూసినట్లయితే, ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకోమని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలు అని పేరు పెట్టమన్నాం. అంటే ఆ సందర్భం మనకి ఇప్పుడు అవసరం లేదు, కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన స్పిరిచువల్ పాయింట్ ఏంటంటే, ఎలాగైతే ఈ గిద్యోను జీవితంలో లేదా గిద్యోను కుటుంబంలో ఉన్నటువంటి ఈ దేవునికి ఇష్టం లేని మూర్తులను, ఆ విగ్రహాలను నిర్దాక్షిణ్యంగా నువ్వు పగలగొట్టు, విరగొట్టు అన్నప్పుడు వెంటనే ఏం చేశారంటే ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని పడగొట్టిన వాడిగా, విరగొట్టిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన స్పిరిచువల్ పాయింట్ ఏంటంటే, దేవుడు మనల్ని వాడుకోవాలి, దేవుడు మనల్ని ఒక మంచి నాయకులుగా తయారు చేయాలి, దేవుని కోసం మనం నిలబడాలి అంటే మనలో ఉన్నటువంటి విగ్రహాలు లేదంటే దేవునికి ఇష్టం లేనివి అవి ఏమైనా కానీ నిర్దాక్షిణ్యంగా నరికేయడం నేర్చుకోవాలి. వాటిని మనం పెంచి పోషిస్తూ వాటికి మనం లోబడుతూ ఉన్నాము అంటే మనం మంచి నాయకులుగా ఎదగలేము. అంటే మనం కొన్ని సందర్భాల్లో అది క్రికెట్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో డబ్బు కావచ్చు, కొన్ని సందర్భాల్లో బంధుమిత్రులు కావచ్చు, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏదైనా కావచ్చు. కానీ మనం వాటిని ఏం చేయాలంటే నిర్దాక్షిణ్యంగా నరిచేయాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు నాతో ఈ మధ్యకాలంలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. నాకు దేవుడిని నమ్ముకున్నాను, వాక్యాన్ని బోధిస్తాను, కానీ నాకు క్రికెట్ అంటే కొద్దిగా ఎక్కువ ఆడతాను, ఇష్టపడతాను. దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు క్రికెట్ మ్యాచ్ 2 గంటలు 3 గంటలు చూస్తావు, కానీ ప్రార్థనలు సేవ్ చేస్తున్నావా? నశించిపోతున్న ఈ ఆత్మల కోసం, రక్షణ కోసం, నీ ఆత్మీయ జీవితం కోసం నువ్వు అంతసేపు దేవునిలో కూర్చుంటున్నావా అని నాతో మాట్లాడినప్పుడు దాన్ని మానేయడానికి క్రమక్రమంగా నా జీవితంలో దాన్ని తీసివేయడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు.
కాబట్టి మనం మన జీవితాల్లో కొన్నిటిని మనం నిర్దాక్షిణ్యంగా నరికివేయాలి. కొంతమందికి సీరియల్ పిచ్చి ఉంటది, సినిమాల పిచ్చి ఉంటది, యూట్యూబ్‌లో పిచ్చి ఉంటది, రీల్స్ పిచ్చి ఉంటది, సోషల్ మీడియా ఎడిక్షన్ పిచ్చి ఉంటది, రాజకీయాల పిచ్చి ఉంటది, ఆహ్, లేకపోతే ఆర్నమెంట్స్ పిచ్చి ఉంటది. ఏదైతే మనం ఆహ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటది. బలహీనత లేని వాళ్ళంటే ఎవరు ఉండరు. దేవుడు ఏమంటున్నాడంటే నిర్దాక్షిణ్యంగా నరికివేయి. అవి మళ్ళీ తిరిగి ఉండటానికి లేదు. అట్లాంటి వాటిని మనం నరికి వేస్తున్నప్పుడే ఆహ్, మనం ఒక మంచి నాయకులుగా దేవుని చేతిలో సాధనంగా మనం వాడబడుతూ ఉంటాం. నాకు అవి కావాలి, ఇవి కావాలి అంటే మనం ఉండలేం. ఒక మంచి మిషనరీస్‌గా దేవుని చేతిలో ఉండలేం. కొంతమంది కంఫర్ట్స్ వాటన్నిటిని మనం నరికివేయడం నేర్చుకోవాలి. ఇక కిందకొచ్చినట్లయితే ఇంకొక వాక్యం మనం చూసినట్లయితే ఆహ్, అతను హి వాస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. అంటే దేవుని కొరకు యుద్ధాలు చేయుట, దేవుని కొరకు సమాజానాన్ని ఏర్పాటు చేయుట, దేవుని పక్షంగా మనం పోరాడుట. వీటిలో మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవునితో సమయాన్ని గడపడమే కాదు. రెండోదిగా దేవుడు వద్దన్న వాటిని నిర్దాక్షిణ్యంగా నరికివేయటే కాదు కానీ, మూడోదిగా మనం ఏం చేయాలంటే, ఇంకొద్దిగా మెరుగైన అనుభవంలోకి రావాలి. అదేంటంటే చదవండి 6 అధ్యాయం 33 వచనం, 34 వచనం. 6 అధ్యాయము 34 వచనం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. చాలు. చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే అక్కడేమవుతుందంటే అమాలేకీయులందరూ, మిద్యానీయులందరూ వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కమ్ అపాన్ ఓవర్ గిడియోన్. అంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడుట. రక్షణ పొందినప్పుడు పొందిన మారు మనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా మన జీవితాల్లో ఉంటాడు కానీ, అంతటితో మనకు సరిపోదు. ఇంకా ఆత్మతో నింపబడాలి. అంటే ఆహ్, ఈ ఆహ్, ఈ లోకంలో క్రైస్తవులకి ముగ్గురు శత్రువులుంటారు. లోకము, శరీరము, సాతాను. వాడిని మనం జయించాలంటే ఏదో రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో సంచకరువుగా ఉన్నాడు. ఆ కొద్ది అనుభవంతో మనం తృప్తి పడకూడదు. ఇంకా ఆత్మతో నింపబడట, దినదినము నింపబడుట. ఆహ్, మనం మనలో జరుగుతూ ఉండాలి. ఇక్కడేమవుతుందంటే వాళ్ళంతా యుద్ధానికొస్తారు. అప్పుడు యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అంటే అక్కడ ఏమవుతుందంటే హి వాస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. తర్వాత ఏమవుతుందంటే ఆయన పంపించగా ఆహ్, మరి తోడుగా కొంతమంది వస్తారు. జెబూలైన వారు, నఫ్తాలైన వారు వాళ్ళందరూ వచ్చి ఆయన గ్యాదర్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఆత్మతో నింపబడుతూ ఉంటామో, మనకు సహాయం చేయడం కోసం కూడా మన ఆత్మతో నింపబడి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, మనం ఒంటరి వాళ్ళం అనుకుంటాం కానీ, మనకు సహాయం చేయడం కోసం దేవుడు కొంతమందిని ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ ఆషేరు వారు, జెబూలూను వారు, నఫ్తాలి వారు వాళ్ళందరూ కూడా ఇతనికి సపోర్ట్‌గా వస్తారు. సపోర్ట్‌గా వచ్చినప్పటికి కూడా ఆహ్, అతను భయపడుతూ ఉంటాడు. అంటే మ మన మన మానవుని యొక్క సహజ స్వభావం ఏందంటే, భయము, పెరిగితనం అనేది మనలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే ఏమంటాడంటే, "అయ్యా మరి గొర్రెబొచ్చు కళ్ళెంలో ఉంది. ఆ ఒక్క మాత్రమే తరిగుండాలి. మిగిలిందంతా డ్రై అయ్యి ఉండాలని" దేవుడిని అడుగుతాడు. అంటే దేవుడితో మాట్లాడతాడు. సైన్స్ అడుగుతాడు. అలా దేవుడు అలాగే చేస్తాడు. మళ్ళీ అంటాడు, "ఆ గొర్రెబొచ్చు పొడిగా ఉండాలి. చుట్టంతా మంచుతో నింపబడాలంటే" మళ్ళీ అలా జరిగిద్ది. తర్వాత ఏమవుతుందంటే, వీళ్ళలో కొంతమంది యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధానికెళ్ళినప్పుడు నాకింతమంది వద్దంటాడు. అంటే దేవుడు గిద్యోనుతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. నాకింతమంది వద్దంటాడు. చూడండి ఆ మాట. ఆహ్, చదవండి 7 అధ్యాయం 2 వచనం. యెహోవా ఏడో నీతో ఉన్న ఆ! జనులు ఎక్కువ మంది హ్మ్. నీతో ఉన్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. హ్మ్. ఇశ్రాయేలీయులు నా బాహుబలము హ్మ్. నాకు రక్షణ అనుకొని నా హ్మ్. మీద హ్మ్. అతిశయించుదురేమో. ఆ! కాబట్టి చాలు. అంటే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయనతో. అంటే ఇప్పుడు రమేష్ అన్న మనందరితో ఎలా మాట్లాడాడో, నేను నీతో ఎలా మాట్లాడుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ మనం చూసినట్లయితే ఇంకో సందర్భంలో చదవండి 4 వచనం. 10,000 మంది 4 వచనం. నిలిచియుండగా ఆ! ఆ! 10,000 ఆ! మంది నిలిచియుండగా యెహోవా ఆ! ఈ జనులు ఇంకా ఎక్కువ మంది
నీళ్ల ఉమ్. యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు ఉమ్. వారిని స్తుతించెదను. చాలా అంటే ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే 6వ అధ్యాయము ప్రారంభం నుంచి సుమారు 5-6 సార్లు, తర్వాత 7వ అధ్యాయంలో కొన్ని సార్లు ఆ యెహోవా స్వరము స్పష్టంగా గిద్యోనుతో మాట్లాడుతూ ఉంటుంది. అంటే హి వాస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, హీఈస్ ఆస్కింగ్ ద సైన్స్. దేవునితో మాట్లాడుతున్నాడు, గుర్తులు అడుగుతున్నాడు. ఇంకా చూసినట్లయితే ఈస్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క స్వరము హీఈస్ లిజనింగ్, ఆయన వింటూ ఉన్నాడు. హీ హ్యాడ్ ద టోటల్లీ హీ హ్యాడ్ ద గుడ్ కమ్యూనియన్ విత్ గాడ్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దేవుని కొరకు మనం నిలబడాలి, దేవుని కొరకు మనం పని చేయాలి, దేవుని కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి నశించిపోతున్న వారిని మనం రక్షించాలి అంటే మొట్టమొదటిగా రక్షణ పొంది దేవునితో కలుసుకోవడమే కాదు, అంటే అది అది ఒకరోజు యొక్క అనుభవం. తర్వాత మన దేవునికి ఇష్టం లేని మన జీవితంలో తీసివేయటమే కాదు, మూడోదిగా మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాసెస్ టు ఫిల్డ్ విత్ ద స్పిరిట్, టు లిసన్ స్ట్రైట్లీ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొక్క స్వరాన్ని వింటం మనం నేర్చుకోవాలి, ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, దేవుని మాటలు మనం వింటం నేర్చుకోవాలి. పర్సనల్ కమ్యూనికేషన్, పర్సనల్ కమ్యూనియన్ విత్ ద లార్డ్ అనేది మనం నేర్చుకోవాలి. ఈరోజు విశ్వాసులు సంఘము ఎలా తయారవుతుందంటే పుస్తకాలు చదవడానికి, లేదంటే గొప్ప గొప్ప ప్రసంగికుల యొక్క ప్రసంగాలు వినడానికి, ఆ ప్రసంగికులకు ఫ్యాన్స్ అవ్వడానికి, ఆ ప్రసంగికులను వెంబడించడానికి, నేను పలానా వ్యక్తులతో సంబంధ సహవాసాలు కలిగి ఉన్నాను, ఆయన నాకు తెలుసు అని గొప్పలు చెప్పడానికి ఉన్నారు. కానీ దేవుని స్వరాన్ని వింటున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావా? నీ బాధలు, నీ కష్టాల్లో దేవుని యొక్క వాక్యం ద్వారా తృప్తి పొందుతున్నావా? అంటే భక్సి గారు ఒక మాట అంటారు, లెర్న్ ద సీక్రెట్ టు లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరాన్ని వినే రహస్యాన్ని నేర్చుకోండి అంటాడు. అంటే దేవుని సేవలో ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. గిద్యోను తాను ప్రతి సందర్భంలో నాకు ఇంతమంది వద్దు, వాళ్ళని తీసేయడంగానే నిజంగా పాపం ఇంతమంది ఆయనకి సహాయం చేయడానికి వచ్చారు. అరే బాబు, వాళ్ళు అక్కడ దండు ఎంతో మంది, వాళ్ళు మిడతలు లెక్క ఉన్నారు, నువ్వు 10,000 మందితో పోతానంటే దెబ్బకైపోతావు నువ్వు. ఇతని మనస్సు, ఇతని శరీరం, ఇతని సహజమైన ఆలోచన లేదంటే ఎదుటి వాళ్ళు కూడా చెప్పుండొచ్చు. కానీ దేవుని స్వరం స్పష్టంగా చెప్తుంది, మీరు వెళ్ళిపోండి, నాకు ఈ 10,000 మంది చాలు. తర్వాత అంటాడు 300 మందే చాలు అంటాడు, 300 మందే చాలు అంటాడు. ఇదిగో మిడతల దండైనటువంటి ఆ జనాన్ని ఎదుర్కోవడానికి ఈ 300 మందితో నేను పోతానంటే అసలు ఆ మిగిలిన వాళ్ళంతా గిద్యోన్ని ఒక పిచ్చోళ్ళకి చూసి ఉండొచ్చు. కానీ దేవుని స్వరాన్ని స్పష్టంగా వింటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మతో నింపబడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క కమ్యూనియన్ ఉన్నప్పుడు మనం దేవుని కార్యాలు చేయగలము. ఈరోజు విశ్వాసంగా ఆయన స్వరాన్ని వినుట, ఆయన వాక్యాన్ని నేర్చుకునుట, ఆయన వాక్యం మన జీవితాల్లో గొప్ప ముద్ర వేయుట, ఆయన వాగ్దానాల మీద ఆధారపడుట, మోకాళ్ళ మీద ఉండుట అనేది తెలుసుకోకుండా పెద్ద పెద్ద ప్రసంగికుల యొక్క సంఘాలకు వెళ్ళినా, లేకపోతే పేరు పొందిన దైవజనుల యొక్క మందిరాలకు వెళ్ళినా, వాళ్ళతో వ్యక్తిగత సహవాసాలు కలిగి ఉన్న ఏమాత్రం ఉపయోగం లేని వారంగా ఉంటాం. కాబట్టి మనం ఈ యొక్క వ్యక్తిగత అనుభవంలోకి ప్రభు మనం నడిపించిన కాక. తర్వాత మనం చూసినట్లయితే అంటే 7వ అధ్యాయంలో మనం చూస్తాము, లెస్ విత్ ద గాడ్ ఈజ్ మోర్. అంటే తక్కువ మంది అయినా దేవునితో ఉంటే దే ఆర్ మోర్, వాళ్ళు గొప్ప జన సమూహం అవుతారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో వాళ్ళు ఫస్ట్ 10,000 మందిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ 10,000 మంది నుంచి కూడా వీళ్ళు కూడా ఎక్కువ, నాకు 300 మంది చాలంటారు. ఆ 300 మంది కూడా 3 గుంపులుగా వెళ్ళి వాళ్ళ మీదకు వెళ్ళి మిడతల దండంత మిద్యానీయుల్ని ఓడించి వస్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, లెస్ విత్ ద లార్డ్ దే ఆర్ మోర్. అంటే కొద్ది మంది అయినప్పుడు కూడా ఇఫ్ దే ఆర్ విత్ ద లార్డ్, అంటే చిన్న చిన్న గుంపులు, చిన్న చిన్న సమూహాలు, కొద్ది మంది ప్రార్థన గుంపులు, మనం అనుకోవచ్చు మనం 10 మందే ఉన్నాం, 13 మందే ఉన్నాం,
20 మందే ఉన్న మా మందిరంలో తక్కువ, మా గ్రామంలో తక్కువ, మా కంపెనీలో తక్కువ. ఈవెన్ దో ఇఫ్ యూఆర్ లెస్ ఇన్ ద గ్రూప్, లెస్ ఇన్ నెంబర్, సంఖ్యాపరంగా మనం తక్కువ ఉన్నప్పటికీ కూడా, ఇఫ్ ద గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనతో ఉన్నప్పుడు వీఆర్ మోర్. మనం లెక్కింపాలెంత మంది అవుతాము. దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క శిష్యులు 12 మందే. ఆ 12 మందిలో ఒకడు తప్పిపోయాడు. ఆది సంఘం కొద్ది మంది. కానీ కొద్ది మంది ప్రపంచాన్ని తలకిందులుగా చేశారు. అంటే కొద్ది మంది ప్రార్థనా పరులు, దేవునితో ఉన్నవారు, దేవుని యొక్క ఉద్దేశాన్ని క్యారీ చేసేవారు, దేవుని యొక్క హృదయ భారాన్ని పంచుకునేవారు కొద్ది మంది ఉన్నప్పటికీ కూడా దే కెన్ చేంజ్ ద వరల్డ్. వాళ్ళు ప్రపంచాన్ని, సమాజాన్ని వాళ్ళు మార్చగలరు. పాపం వెలింకేరి ఈ దేశానికి వచ్చినప్పుడు ఒక్కడిగా వచ్చాడు, తర్వాత 3 అయ్యారు, తర్వాత కొద్ది మంది అయ్యారు. ఎంతో గొప్ప ప్రభావాన్ని తీసుకొచ్చారు. హడ్సన్ టైలర్, జార్జ్ ముల్లర్, ఆధోనిరామ్ జెట్సన్, ఇంకా జికెన్ మరి తమిళనాడు మిషనరీగా ఉన్నటువంటి భర్తలమయ్య జికెన్ బా, వీళ్ళంతా కొద్ది మందిగా ఒక చిన్న చిన్న మందలుగా మరి దేశానికి మిషనరీస్ గా వచ్చారు. కానీ బట్ దే ఆర్ విత్ గాడ్, దేవునితో ఉన్నారు. కొద్దిగా ప్రారంభించారు, గొప్ప మార్పు తీసుకుని వచ్చారు. విలియం కెరీ గారు పరిచయం ప్రారంభించినప్పుడు మొదటి ఆత్మ రక్షించబడటానికి 7 ఏళ్ళు పట్టింది. 7 ఏళ్లకు దేవుడికి ఆయనకి ఇచ్చిన పంట ఏంటంటే ఒక్క ఆత్మ. ఆ ఒక్క ఆత్మ ఆ తరువాత గొప్ప పంటను వాళ్ళు చూడగలిగారు. సో విత్ ద లార్డ్, దేవునితో కొద్దిమంది వాళ్ళు ఏమయ్యారంటే గొప్ప సమాజాన్ని మార్పు తేగలిగారు. దేవుడికి కావాల్సింది కమిటీలు కాదు, దేవుడికి కావాల్సింది గుంపులు కాదు, దేవుడికి కావాల్సింది మందలు కాదు, దేవుడికి కావాల్సింది ఏదో యూనియన్లు కాదు. కొద్దిమంది, కొంత చిన్న సమూహం, ఆయన మీద ఆధారపడే వ్యక్తులు కొద్దిమంది అయినా కానీ ఆయన గొప్ప కార్యాలు చేయగలడు. గిద్యోనుతో ఉన్నటువంటి 300 మంది ఆ సమూహాలను వారు అసలు గిద్యోను యొక్క మాటకు అర్థం అంటే పడద్రోయేవాడు, నరుకువాడు. అంటే దేవుని కోసం, దేవుని రాజ్యానికి అడ్డుగా ఉన్నవి ఏది కూడా నుంచడు, నరుకుతాడు. నరకడం అంటే ఏదో మాటలతోనూ శరీర సంబంధం ఏదో కాదు. 2 కొరింథీ 10వ అధ్యాయంలో అన్నట్టుగా మా యుద్ధోప సంబంధములు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కానీ దేవుని ఎదుట దుర్గంలో మడగట్టుజాలంత గొప్పవి. అంటే మన యుద్ధోపకరణములు ఏమిటంటే ప్రార్థన, విశ్వాసము, వాక్యము. మనం వాటిని పట్టుకొని సాతాను యొక్క దుర్గాలు మనం పడగొడుతూ ఉండాలి. చివరిగా మనం వచ్చినట్లయితే అక్కడ అంటాడు, చూడండి 8వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనం. అక్కడ ఏమంటాడంటే దేశంలో నెమ్మది వస్తుంది, శత్రువులంతా ఓడిపోతారు, శత్రువులందరిని చంపివేస్తాడు. చంపివేసిన తర్వాత ఇశ్రాయేల్ అంతా ఈయన కాడికి వచ్చి, అయ్యా నువ్వు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించి కనుక నీవును నీ కుమారును మమ్మల్ని ఏలమని చెప్పారు. అంటే కంటిన్యూస్ కింగ్షిప్. యాక్చువల్లీ ఇశ్రాయేల్కి మొదటి రాజు అయ్యే అవకాశం గిద్యోనుకు దొరికింది. అతని కుమారులు, అతని లైఫ్ లాంగ్ కింగ్ అయ్యే అవకాశం దొరికింది. కానీ గిద్యోను అంటాడు, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. ద గాడ్ విల్ రైజ్ యు. దేవుడు ఆయనే మిమ్మల్ని ఏలుతాడు, యెహోవాయే మిమ్మల్ని ఏలుతాడు, కానీ నేను కాదు. అంటే ఇంత గొప్ప విజయాలు సాధించి, ఇంత కష్టపడి నెమ్మది తీసుకొచ్చిన తర్వాత ఒక మంచి అధికారం దొరికినా కానీ నేను కాదు మిమ్మల్ని ఏలేది, యెహోవాయే ఏలుతాడు. అంటే హీఈస్ నాట్ ద సెల్ఫిష్ పర్సన్. అతనేదో హీఈస్ నాట్ సెల్ఫిష్. నాకు దొరికింది, అవకాశం వచ్చింది, నా సొంత రాజ్యాలు కట్టుకుంటాను, నా సొంత చర్చెస్ కట్టుకుంటాను, నేను సొంతగా ఎస్టాబ్లిష్ అవుతాను, నాకంటే ఒక కింగ్డమ్ కట్టుకుంటాను అని చెప్పి తను అన్నది. కానీ నేను కాదు మిమ్మల్ని ఏలాల్సింది. ఐ విల్ నాట్ రైజ్ ఎన్ యూ, ఓన్లీ ద గాడ్ విల్ రైజ్ ఎన్. అంటే దేవుడే మిమ్మల్ని ఏల్తాడు, నేను కాదని చెప్పి నిస్వార్థంగా వెళ్ళి మరి 40 సంవత్సరాలు అతను న్యాయాధిపతిగా ఉంటాడు. అంటే న్యాయాధిపతి అంటే ఇక్కడ ఏదో గొడవలు వస్తే కూర్చొని వాళ్ళకి జడ్జిమెంట్ చేయటం కాదు, కానీ దేవుని కోసం యుద్ధాలు చేయటం, దేవుని కోసం
రిస్క్ తీసుకోవడం, దేవుని కోసం కష్టపడటం, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే గిద్యోని దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. కాబట్టి గిద్యోను ఈరోజు మనకు మాదిరికరంగా ఉన్నాడు. బలహీనుడే, గాడిద చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్న వాడే, భయపడిన వాడే అనేక సార్లు దేవుని ప్రభా నిజంగా నన్ను పంపిస్తే నువ్వు ఇచ్చే అని చెప్పి సూచనలు, అద్భుత కార్యాలు అడిగిన వాడే. కానీ ఆ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతున్నాడో, ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ ఉన్నాడో, గిద్యోనులో నుంచి ఒక గొప్ప లీడర్, ఒక పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు, నిన్ను పంపినవాడు నేనే. సో గిద్యోను లాగా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు, ఒక సంఘంగా, ఒక సమూహంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు గిద్యోను వలె మనం కూడా మనం ఉన్న సమాజంలో, మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో, మనం పనిచేస్తున్న చోట దేవుని కోసం మనం నిలబడాలి, పని చేయాలంటే గిద్యోనుకు ఉన్నటువంటి ఆత్మీయ తలంపుల్లో గుండా మనం కూడా వెళ్ళాలి. గిద్యోను ఎలాగైతే దేవుని స్వరాన్ని వింటున్నాడో, గిద్యోను ఎలాగైతే తన బలహీనతలు దేవునికి ఇష్టం లేని నరుగుతూ ఉన్నాడో, ఎలాగైతే గిద్యోను దేవుని స్వరాన్ని వింటున్నాడో, ఎలాగైతే యెహోవా ఆత్మ గిద్యోను ఆవరిస్తూ ఉంటుందో, ఎలాగైతే గిద్యోను నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నాడో, మనం కూడా ఈ గిద్యోను వలె ఉంటున్నప్పుడు మనం ఉన్న ప్రాంతాల్లో ఒక మిషనరీగా దేవుని కోసం శత్రు రాజ్యాన్ని పడగొట్టి, అంధకార శక్తులను పడగొట్టి దేవుని కోసం ఒక సంఘంగా, ఒక సమూహంగా, దేవుని రాజ్యాన్ని కట్టే వారంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు, ఉంచుకుంటాడు. దేవుడు అటు కృపను మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ చిన్న మాటలను దీవించును గాక. ఓవర్ టు హన్నాదాస్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్.